మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో మీరు కొనే ఆభరణాలపై నో జీఎస్టీ, కేవలం 1% నుండి 11% వరకు మాత్రమే గల VA, ఆపై జీరో మేకింగ్ ఛార్జెస్, ఇంకా నో జీఎస్టీ. మర్రి గోల్డెన్ డైమండ్స్. శాంతి భద్రతల విషయంలో అలసత్వం సహించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. కొత్త సవాళ్లకు అనుగుణంగా పోలీస్ శాఖ సిద్దం కావాలన్న సీఎం మెరిట్ ఆధారంగానే పోస్టింగులు ఉంటాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించిన సీఎం ఇక నుంచి పోలీసులు జీహెచ్ఎంసీ కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పోలీసు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. శాంతి భద్రతల్లో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించరని తేల్చి చెప్పారు. కొత్త సవాళ్లకి అనుగుణంగా పోలీసు శాఖ సిద్దం కావాలన్న సీఎం అవినీతిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, మెరిట్ ఆధారంగానే పోస్టింగులు ఇవ్వాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఎస్ఐ నుంచి నాన్ కేడర్ ఎస్పీ ర్యాంక్ అధికారి వరకు ప్రమోషన్ల తర్వాత 2 ఏళ్ల పాటు ఇతర విభాగాల్లో పనిచేసేలా నిబంధనలు రూపొందించి అమలు చేయాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్లలో QR కోడ్ ప్రవేశపెట్టి ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలన్నారు. ఆహార కల్తీపై ఉక్కుపాదం మోపాలన్న సీఎం కల్తీ పదార్థాలతో క్యాన్సర్లు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆహార కల్తీపై ప్రత్యేక చట్టాన్ని రూపొందించి నిబంధనలు కఠినతరం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆలోచనల్ని పంచుకోవాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీసు శాఖలో ప్రతి ఒక్క అధికారి వ్యవస్థకి లోబడి పనిచేయాలన్న సీఎం వ్యవస్థకు మించి వ్యవహరిస్తామంటే ఒప్పుకునేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో ప్రతి అధికారి బాధ్యతాయుతంగా వ్యవహరించాలని రేవంత్ తెలిపారు. క్రైమ్ రివ్యూలు తప్పనిసరిగా నిర్వహించాలని, ఎస్పీలు క్షేత్రస్థాయిలో పర్యటించాలని స్పష్టం చేశారు. జిల్లాల్లో ఏం జరుగుతుందో ఐజీ స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పోలీస్ శాఖలో ఈవీ వాహనాలను ప్రవేశపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. నైట్ పెట్రోలింగ్ బలోపేతం సహా రౌడీ షీట్లపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని పేర్కొన్నారు. కాలం చెల్లిన ఆయుధాల్ని పక్కన పెట్టి ఆధునిక ఆయుధాలను సమకూర్చుకోవాలని అన్నారు. డ్రోన్ పోలీసింగ్ కు ప్రాధాన్యమివ్వడం సహా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పేర్కొన్నారు. సెలబ్రిటీలు, వీఐపీల కార్యక్రమాల సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయిపై కఠిన చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు. డ్రగ్స్ బాధితుల కోసం ప్రత్యేక డీఅడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. సైబర్ క్రైమ్ నియంత్రణపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సిద్దం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఫోరెన్సిక్ సెంటర్లు, డేటా సెంటర్లు పెంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్స్ యూనివర్సిటీలో సైబర్ క్రైమ్ పై పోలీస్ విభాగం కోసం ప్రత్యేక కోర్సులు పెట్టి శిక్షణ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారు. విజిలెన్స్ విభాగాన్ని పటిష్టం చేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ శాఖ హైడ్రాతో సమన్వయం చేసుకుని ఫైర్ డిపార్ట్మెంట్ పై జూన్ 15లోగా సమగ్ర నివేదిక సిద్దం చేయాలన్నారు. మ్యాన్హోల్స్ నిర్వహణపై పోలీస్, ట్రాఫిక్ పోలీసులు, హైడ్రా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్లో అడ్డగోలుగా ఫ్లెక్సీలు కడుతుంటే ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఫ్లెక్సీలను నియంత్రించాల్సిందేనని పోలీస్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ అధికారులు కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ ఆదేశించారు.